గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు హామీల తాలూకా బకాయిలు వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం వేముల నర్వ కాకనూరు గ్రామాల్లో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. వేముల నర్వ గ్రామంలో జాగృతి కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం కాకనూరు గ్రామంలో పోస్ట్ కార్డు ఉద్యమంలో గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రజలకు దొంగ హామీలిచ్చి గద్దెనెక్కరన్నారు. ప్రతి ఇంటి ఆడపడుచుకు ప్రతి నెల ఇస్తానన్న గృహలక్ష్మి హామీ 25,000 చొప్పున ఇప్పటి వరకైనా 18 నెలలు పూర్తి బకాయిలను వెంటనే వారి అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కళ్యాణాలు చేసుకున్న యువజంటకు కళ్యాణ లక్ష్మి తరపున ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వాల్సిన తులం బంగారం ఇవ్వాలన్నారు. వృద్ధాప్య పెన్షన్లు పెంచడం మాట పక్కన పెడితే గత 3 నెలలుగా వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం దారుణంగా దెబ్బతిందన్నారు. కాంగ్రెస్ తరపున ఓట్లు అడగటానికి వచ్చే ప్రజాప్రతినిధులను గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నిలదీయాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామ పెద్దలు, మండల స్థాయి నుంచి వచ్చినటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళ లక్ష్మమ్మ గారు ఎక్స్ సర్పంచ్ గారు మనతో ఉన్నారు. అట్లానే జగదీశ్వర్ గారు పిఎస్సిఎస్ చైర్మన్ గారు, శ్రీనివాస్ టిఆర్ఎస్ గారు గ్రామ శాఖ అధ్యక్షులు, అట్లనే అన్న రామిడి వెంకటరెడ్డి అన్న గారు ఉన్నారు. వారికి కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాం. మరి వాళ్ళ ఎవరున్నారు, రూప్ సింగ్ అన్న వచ్చారు. రూప్ సింగ్ అన్న గారికి ధన్యవాదాలు. మరి వాళ్ళ కాకునూరు రావాలి, కాకునూరు ప్రజల్ని కలవాలి అనేటటువంటి ఆలోచన నాలో కల్పించి, అక్క మా ఊరు చాలా బాగుంటుంది, తెలంగాణ ఉద్యమాలకు పుట్టినిల్లు, మాడబిడ్డలంతా కూడా మంచి ఆటల పాటలతో మీకు స్వాగతం పలుకుతారని చెప్తే నేను సీమా రమేష్ అన్న గారి కోసం ఇక్కడి వరకు వచ్చిన. మీ కాకునూరు ముద్దుబిడ్డ సీమా రమేష్ గారి ఇంట్లో యాక్చువల్గా అయితే నాకు మా షాద్నగర్లో కంట్రీ చికెన్ మంచిగా ఉంటుందని చెప్పిండు అన్న. కానీ తీరా చూస్తే ఇలా శనివారం మరి బొక్క తినే అలవాటు లేదు, ఆలోచన లేదు కాబట్టి పప్పన్నం పెడతా అన్నాడు. అందుకే అన్న వాళ్ళ ఇంట్లో పప్పన్నం తిందామని ఇక్కడికి రావడం జరిగింది. మంచిదని కాదు, జై తెలంగాణ అన్నప్పుడు ఇట్లా పిడికిలెత్తి చేయకపోతే నాకు చాలా కోపం వస్తుంది. ఒకసారి పిడికిలెత్తుతారా కాకునూరు వాళ్ళు? అన్నారు ఉద్యమాలు చేసిరా మీరు కాకునూరు వాళ్ళు? మరి పిడికిలెత్తుతారా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ.